స్టోరీస్. ఒక పచ్చని పల్లెటూరు. ఆ ఊర్లోని మగవాళ్లంతా పనుల కోసం పట్నం వెళ్లిపోయారు. వాళ్ళు పంపించే కొద్దిపాటి డబ్బు కోసం ఎదురు చూస్తూ ఆడవాళ్లు ఊళ్ళో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఊరిలో సీతమ్మ అనే ఒక అనుభవజ్ఞురాలైన పెద్దావిడుంది. ఆమెతో పాటు గౌరమ్మ, లక్ష్మి, పార్వతి, కమల, రాధ, సుబ్బలక్ష్మి, ఇంకా అన్నపూర్ణ అనే ఒక మహిళలున్నారు. ఏంటే గౌరమ్మ, ముఖం అలా వేలాడేసుకున్నావు? ఉదయం నుండి చూస్తున్నాను, నీలో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. ఏమైంది తల్లి? ఏం చెప్పమంటావు సీతమ్మ? పట్నం వెళ్ళిన మా ఆయన పోయిన నెలలో పంపిన డబ్బులు ఏనాడో అయిపోయాయి. ఈ నెల ఇంకా ఏమీ పంపనే లేదు. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, పప్పులు లేవు. అప్పడుగుదామంటే ఊర్లో అందరి పరిస్థితి ఇలాగే ఉంది. మగవాళ్ళు పట్నంలో కష్టపడుతున్నారు. వాళ్ళకి అక్కడ ఎప్పుడు పని దొరుకుతుందో ఎప్పుడు దొరకదో తెలియదు. వాళ్ళు పంపే ఆ 4 రాళ్ల కోసమే మనం ఇలా నెల నెల ఆకాశం వంక చూస్తున్నట్లు ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ బతుకు చాలా కష్టంగా ఉంది సీతమ్మ. అవును, గౌరమ్మ చెప్పింది అక్షరాల నిజం. మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. పిల్లలకు కనీసం పండుగ పూట ఒక కొత్త బట్ట కొందామన్నా చేతిలో సిల్లిగవ్వలేదు. పట్నంలో వాళ్లకు ఎంత మిగులుతుందో, వాళ్ళు పస్తులుంటున్నారో మనకు తెలియదు. ఇక్కడ మనం పస్తులుంటున్నాం. ఇలా మగవాళ్ల సంపాదన మీద ఆధారపడి మనం ఎన్నాళ్ళు ఈ దీన స్థితిలో ఉండాలి, బ్రతకాలి? మనకు చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి కదా, మనం ఏదైనా కష్టపడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కష్టపడదామంటే ఊళ్ళో మనకేం పని దొరుకుతుంది లక్ష్మి? మనకు తెలిసింది వంట చేయడం, ఇల్లు అలుక్కోవడం, ముగ్గులు పెట్టడం. మనకు పట్నం వెళ్ళి పనులు చేసేంత తెలివితేటలు లేవు కదా. మన రాతింతే. వాళ్ళు ఎప్పుడు పంపిస్తారో అని తలుపు వైపు చూస్తూ కూర్చోవడమే మన పని. అలా అనకండే ఆడపిట్టలారా. ఆడదాని ఓపిక ముందు, ఆడదాని తెలివితేటల ముందు ఎంతటి కష్టమైనా తల వంచాల్సిందే. కమల అన్నట్లు మనకు తెలిసింది వంట పనులే కావచ్చు, కానీ ఆ వంట పనుల్లోనే మనకు గొప్ప నైపుణ్యం ఉంది కదా. మన ఊర్లో దొరికే ముడి సరుకులతో మనం ఎందుకు ఏదైనా కొత్తగా ఆలోచించకూడదు? అందరం ఒక చోట చేరితే ఏదో ఒక దారి దొరక్కపోదు. రేపొద్దున్నే అందరూ మా ఇంటి ఆవరణంలోకి రండి. మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. ముఖ్యమైన విషయమా? ఏముంటుంది సీతమ్మ? మనం మాట్లాడుకుంటే డబ్బులు రాలిపోతాయా? అయినా నువ్వు రమ్మన్నావు కాబట్టి తప్పకుండా వస్తాం. ఇక మరుసటి రోజు ఉదయం సీతమ్మ గారి ఇంటి ఆవరణలో పచ్చని చెట్టు కింద మహిళలంతా చేరారు. రాధ అనే చదువుకున్న యువతి కూడా వాళ్లతో పాటు కూర్చుంది. మీ అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచానో చెబుతాను వినండి. నిన్న చెరువు కట్ట మీద మనం మాట్లాడుకున్న మాటలు నన్ను రాత్రంతా నిద్రపోనివ్వలేదు. మగవాళ్లు పంపించే డబ్బు కోసం మనం ఎదురు చూడటం మానేయాలి. మన కాళ్ల మీద మనం నిలబడాలి. మనందరిలో ఎన్నో నైపుణ్యాలున్నాయి. వాటిని మనము మన బ్రతుకు తెరువుగా మార్చుకుందాం. బ్రతుకు తెరువుగా మార్చుకోవడమా? ఎలా సీతమ్మ? మనకు పెద్దగా చదువులు రావు కదా. చదువు అక్కర్లేదే అన్నపూర్ణ. చేతి పని తెలిస్తే చాలు. ఉదాహరణకు గౌరమ్మని తీసుకో. గౌరమ్మ పెట్టే మామిడికాయ, ఊరకాయ, నిమ్మకాయ పచ్చడి ఊరంతా కుమ్మకుమలాడుతోంది. ఆ రుచి ఎక్కడా దొరకదు. అలాగే లక్ష్మి వడియాలు, అప్పడాలు చేస్తే అవి ఎంతో రుచిగా ఉంటాయి. ఇక మన పార్వతి చేతుల్లో ఎంతటి నైపుణ్యం ఉందో మీకు తెలుసా? అడవి నుండి వెదురు బొంగులు తెచ్చి ఆమె అల్లే పుట్టలు, తట్టలు ఎంత అందంగా, ఎంత గట్టిగా ఉంటాయో. ఈ నైపుణ్యాలను మనం ఎందుకు వృధా చేసుకోవాలి? సీతమ్మ గారు చెబుతున్నది చాలా గొప్ప ఆలోచన. మన పల్లెల్లో దొరికే స్వచ్ఛమైన సరుకులతో మనం పచ్చళ్ళు, అప్పడాలు, అల్లకపు వస్తువులు తయారు చేసి వాటిని పట్నంలో అమ్మితే మనకు మంచి లాభాలొస్తాయి. పట్నంలో వాళ్లకు ఇలాంటి స్వచ్ఛమైన ఇంటి దగ్గర చేసిన వస్తువులు దొరకవు. దానికి ఎంత గిరాకీ ఉంటుందో తెలుసా? రాధా, నువ్వు చదువుకున్న దానివి, నీకు లోకం తెలుసు. కానీ ఇవన్నీ చేయడానికి పెట్టుబడి కావాలి కదా. మామిడికాయలు, కారం, నూనె, ఉప్పు, మినపప్పు ఇవన్నీ కొనాలంటే డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? మన చేతిలో చిల్లిగవ్వలేదు కదా. డబ్బుల కోసం మనం ఎవరి దగ్గర చెయ్యి చాపాల్సిన అవసరం లేదు. మనందరి ఇళ్లలో పోపుల పెట్టెలో దాచుకున్న చిల్లర, కష్టకాలం కోసం దేవుడి హుండీలో దాచిన పావల, ₹1 బిళ్ళలు ఉంటాయి కదా. అవన్నీ బయటకు తీయండి. ప్రతి ఒక్కరూ తమ వంతుగా కొంత సొమ్మును ఒక చోట చేర్చుదాం. ఒకరి దగ్గర తక్కువ ఉన్న 10 మందిని కలిస్తే అది పెద్ద మొత్తమే అవుతుంది. సీతమ్మ, నీ మాట వింటుంటే నాకెంతో ధైర్యం వస్తుంది. నా పోపుల పెట్టెలో నేను జాగ్రత్తగా దాచుకున్న డబ్బుంది. అది నేను తీసుకొని వస్తాను. పచ్చళ్ళు పెట్టడం నా బాధ్యత. ఎంత కష్టమైనా పడతాను. మన కష్టాలు తీరాలంటే మనము అడుగు ముందుకు వెయ్యాల్సిందే. నేను కూడా నా దగ్గరున్న కొద్దిపాటి సొమ్మునిస్తాను. అప్పడాలు, వడియాలు చేయడానికి ఏమేం సరుకులు కావాలో నేను పట్టి రాసి రాధకిస్తాను. ఎండలు బాగా కాస్తున్నాయి.
ఇదే సరైన సమయం. మనం అప్పడాలు చేస్తే 2 రోజుల్లో ఎండిపోతాయి. ఇవన్నీ తయారు చేశాక ఎవరు కొంటారు? పట్నానికి తీసుకెళ్లి అమ్మడం మన వల్ల అవుతుందా? నాకు చాలా భయంగా ఉంది. ఎవరు కొనకపోతే మన అసలు డబ్బు కూడా మట్టి పాలవుతుంది కదా. సుబ్బలక్ష్మత్తమ్మ, మీరేమాత్రం భయపడకండి. నేను అప్పుడప్పుడు పట్నం వెళ్తూ ఉంటాను కదా. అక్కడ నాకు తెలిసిన పెద్ద పెద్ద దుకాణాలు వాళ్ళున్నారు. మొదట మనం కొద్దిగా సరుకుకు తీసుకెళ్లి వాళ్లకు చూపిద్దాం. మన వస్తువుల రుచి, నాణ్యత చూశాక వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. అమ్మకాల బాధ్యత, లెక్కల బాధ్యత నాది. నేను చూసుకుంటాను. చూసావా సుబ్బలక్ష్మి, మన రాధ ఎంత ధైర్యంగా చెబుతుందో. మనమందరం కష్టపడితే ఆ దేవుడు తప్పక సాయం చేస్తాడమ్మా. ఈ రోజు నుండి మనం ఒక మహిళా సంఘంగా ఏర్పడదాం. అందరూ ఒప్పుకుంటే రేపటి నుండే పనులు మొదలు పెడదాం. అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాం సీతమ్మా, మనం సాధించి తీరుతాం. అలా 2 రోజుల తర్వాత పల్లెటూరి వాతావరణం ఎంతో సందడిగా ఉంది. ఒక పక్క లక్ష్మి, కమల, అన్నపూర్ణ మినప్పిండి రుబ్బుతూ అప్పడాలు చేస్తున్నారు. మరో పక్క గౌరమ్మ మామిడికాయలు కోస్తూ పచ్చడి కలుపుతోంది. పార్వతి వెదురు బద్దలతో బుట్టలల్లుతోంది. లక్ష్మి, ఆ మినపపిండిలో కొద్దిగా జీలకర్ర, వాము, కారం సరిగ్గా సరిపోయాయా లేదా చూడు. నేను రుబ్బుతుంటే ఆ వాసనకే నోరూరుతోంది. అన్నీ సరిగ్గా సరిపోయాయి కమల. మన చేతి పనితనమంతా ఇందులో చూపించాలి. ఈ అప్పడాలు పలచగా గుండ్రంగా వత్తి ఈ చాపల మీద సూర్యుడి ఎండకు సాయంత్రానికల్లా ఇవి అప్పడాల్లా కరకల్లాడుతూ ఎండిపోతాయి. అందరం కలిసి ఇలా కబుర్లు చెప్పుకుంటూ పని చేస్తుంటే అసలు అలసటే తెలియడం లేదు కదా. అవును లక్ష్మి, ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఏడ్చేదానికంటే ఇది 10 మంది ఆడవాళ్ళం కలిసి పని చేసుకుంటుంటే మనసు ఎంతో ఉల్లాసంగా ఉంది. నాకు అసలు ఏ కష్టమూ గుర్తుకు రావడం లేదు. గౌరమ్మ పక్క నుండి నవ్వుతూ, అరెరే, మీ అప్పడాలకే మురిసిపోకండి. ఇక్కడ నేను కలుపుతున్న మామిడికాయ ఊరగాయ వాసన చూడండి. మన పల్లెటూరి తోటల్లో కాసిన పుల్లటి మామిడికాయలు, మన స్వయంగా దంచుకున్న కారం, స్వచ్ఛమైన నువ్వుల నూనె, ఇవన్నీ కలిపితే ఆ రుచి ఎలా ఉంటుందో తెలుసా? పట్నం వాళ్ళు ఈ పచ్చడి ఒక్కసారి రుచి చూశారంటే ఇక వదిలిపెట్టరు. సీతమ్మ గారు చెబుతూ ఉంటే నేను కొలతల ప్రకారం అన్నీ కలుపుతున్నాను. బహుశా ఈ 7 మామిడికాయలకు భలే రుచుంది గౌరమ్మ. నీ చేతి చలవ కూడా దానికి తోడైంది. ఉప్పు, కారం అన్ని సమపాలల్లో వేశావు. ఒక వారం రోజులు ఇది జాడీలో ఊరిందంటే దీని రుచికి ఎదురే ఉండదు. పార్వతి బుట్టలల్లుతూ, సీతమ్మ, నా బుట్టలు ఎలా ఉన్నాయో చూడు. వెదురును ఎంతో జాగ్రత్తగా చీల్చి మృదువుగా చేసి ఈ బుట్టలు అల్లుతున్నాను. ఇవి చూడ్డానికి అందంగా ఉండడమే కాదు, ఎంతో బలంగా కూడా ఉంటాయి. పట్నంలో పూలు పెట్టుకోవడానికి, పండు పెట్టుకోవడానికి బుట్టలను ఎంతో ఇష్టపడతారు. పార్వతి అత్తయ్య, మీ చేతుల్లో ఏదో ఇంద్రజాలం ఉంది. ఆ వెదురును మీరు తిప్పుతున్న తీరు చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఈ బుట్టలకు రంగులు కూడా వేస్తే ఇంకా అందంగా ఉంటాయి. రేపు పట్నం వెళ్ళినప్పుడు నేను రంగులు తీసుకొనొస్తాను. చూసారా తల్లెల్లారా, మనలో ఎంత గొప్ప నైపుణ్యం దాగుందో. మనం ఏనాడు మన శక్తిని మనం గుర్తించలేదు. ఇలాగే కష్టపడితే మనం మగవాళ్ళ ఎదురు డబ్బులు పంపే రోజు వస్తుంది. జాగ్రత్తగా పనులు పూర్తి చెయ్యండి. రేపు రాధ వాటిని పట్నం తీసుకెళ్తుంది. మరుసటి వారం రాధ కొన్ని బుట్టలు, పచ్చళ్ళ సీసాలు, అప్పడాల కట్టలు తీసుకుని పట్నం వెళ్ళింది. సాయంత్రం వేళకు ఆమె ఉత్సాహంగా, ముఖంలో గొప్ప ఆనందంతో తిరిగి ఊరికొస్తుంది. అందరూ ఆమె చుట్టూ చేరుతారు. ఏమైంది రాధా? పట్నంలో మన వస్తువులు ఎవరైనా కొన్నారా? అసలు వాటిని చూసారా? నీ ముఖం చూస్తుంటే ఏదో పెద్ద శుభవార్త తెచ్చినట్లున్నావు. త్వరగా చెప్పు, నా గుండె దడదడలాడుతుంది. రాధ నవ్వుతూ, సుబ్బలక్ష్మత్తయ్య, మీరు భయపడినట్లేం జరగలేదు. మన వస్తువులు పట్నంలో అమ్ముడుపోయాయి. మనం తీసుకెళ్లిన అప్పడాలు, పచ్చళ్ళు, పుట్టలు ఒక్కటి కూడా మిగలకుండా అంతా కొనేశారు. అందరూ ఆనందంతో చప్పట్లు కొడుతూ, నిజమా రాధా? ఎంత సంతోషకరమైన వార్త చెప్పావు తల్లి. అవును సీతమ్మ గారు, నేను ముందుగా ఒక పెద్ద కిరాణా దుకాణానికి వెళ్ళాను. అక్కడ వాళ్లకు మన గౌరమ్మ అత్తయ్య చేసిన మామిడికాయ పచ్చడి కొద్దిగా రుచి చూపించాను. ఆ వ్యాపారి ముఖంలో ఆనందం చూడాలి మీరు. ఇంత స్వచ్ఛమైన, రుచికరమైన పచ్చడి నేనెప్పుడూ తినలేదు అని అన్నాడు. మనం తీసుకెళ్లిన జాడీలు మొత్తం ఆయనే కొనేశాడు. నిజంగానా రాధా? నా చేతి వంటకు అంత గుర్తింపు వచ్చిందా? నా జన్మ ధన్యమైంది తల్లి. నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అంతేకాదత్తయ్య, లక్ష్మీ అత్తయ్య చేసిన అప్పడాలను కూడా ఆ వ్యాపారి చాలా ఇష్టపడ్డాడు. వాటి నాణ్యత చూసి వెంటనే కొనేశాడు. ఇక పార్వతి అత్తయ్య చేసిన బుట్టలను పండ్ల దుకాణాలు వాళ్ళు ఎంతో ముచ్చటపడి మరీ కొన్నారు. మనకు పెట్టిన పెట్టుబడి మీద 4 రెట్లు లాభం వచ్చింది. ఇదిగో చూడండి మన తొలి సంపాదన. రాధ తన సంచిలో నుండి డబ్బులు తీసి సీతమ్మ చేతిలో పెడుతుంది. ఈ డబ్బు మన కష్టార్జితం ఆడబిడ్డలారా. ఎవరి దయా దాక్షణ్యాల మీద ఆధారపడకుండా
మన 2 చేతులతో కష్టపడి సంపాదించిన పవిత్రమైన సొమ్మిది. చూసారా సుబ్బలక్ష్మి, ప్రయత్నిస్తే ఏదైనా సాధించొచ్చు. నన్ను క్షమించు సీతమ్మ, నేను అనవసరంగా భయపడ్డాను. ఇప్పుడు నాకు పూర్తి నమ్మకం వచ్చింది. మన మహిళా సంఘం ఎంతో అభివృద్ధి చెందుతుంది. రేపటి నుండి నేను ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాను. అప్పడాలు చేయడంలో లక్ష్మికి సాయం చేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ కిరాణా దుకాణం వ్యాపారి మన పచ్చళ్ళు అప్పడాలు చూసి ముచ్చటపడి వచ్చే వారం జరిగే ఒక పెద్ద జాతర కోసం చాలా పెద్ద మొత్తంలో సరుకు కావాలని ముందుగానే డబ్బులు కూడా ఇచ్చాడు. ఇది చాలా పెద్ద బేరం. మనం రాత్రింబవళ్ళు కష్టపడి దీన్ని పూర్తి చేయాలి. ఎంత కష్టమైనా పడదామే రాదా. మన ఊరి ఆడవాళ్ళ సత్తా ఏంటో పట్నం వాళ్ళకు చూపిద్దాం. నిద్ర మానుకుని అయినా సరే ఈ బేరాన్ని మనం పూర్తి చేద్దాం. పల్లెటూరి మహిళలంతా ఉదయం నుండి రాత్రి పొద్దుపోయే వరకు దీపపు వెలుతురులో కష్టపడి పనిచేస్తుంటారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఆనందంగా పనులు చేస్తున్నారు. లక్ష్మి, నీ చేతులెంత వేగంగా కదులుతున్నాయే. అప్పడాలొత్తడం ఒక యంత్రంలా చేస్తున్నావు. నేను పిండి రుబ్బి ఇస్తుంటే నువ్వు క్షణాల్లో వాటిని అప్పడాలుగా మారుస్తున్నావు. ఆ వ్యాపారి ఇచ్చిన నమ్మకం, రాధ చెప్పిన మాటలు నాలో కొండంత బలాన్ని నింపాయి అన్నపూర్ణ. ఈ బేరం గనుక మనం సమయానికిస్తే ఇక మనం వెనుక తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. మన అందరి కష్టాలు తీరిపోయినట్లే. అవును లక్ష్మి, పచ్చళ్ళు తయారీ కూడా దాదాపు పూర్తయింది. ఈసారి నిమ్మకాయ టొమాటో పచ్చళ్ళు కూడా సీతమ్మ గారి సలహాతో చాలా అద్భుతంగా వచ్చాయి. ఈ జాడీలు పెట్టడం ఒక్కటే మిగిలింది. సుబ్బలక్ష్మి నాకెంతో సాయం చేస్తుంది. ఇందులో నా గొప్పతనం ఏముందిలే గౌరమ్మ. మనందరి లక్ష్యం ఒకటే కదా. మన కుటుంబాలు బాగుపడాలి, మనం గౌరవంగా బ్రతకాలి. ఈ పనుల్లో నాకు కూడా ఎంతో ప్రావీణ్యం వస్తుంది. పార్వతి కూడా 100 కొద్ది బుట్టలల్లి సిద్ధంగా ఉంచింది. ఆ అడవి తల్లి దయ వల్ల వెదురు కొదువలేదు. నా చేతులకు బలం ఉన్నంత వరకు నేను ఇలాగే బుట్టలల్లుతూనే ఉంటాను. మన సంఘం పేరు నలుదిశలా వ్యాపించాలి. మీ ఐక్యమత్యం, మీ కష్టం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది తల్లులారా. ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని చిరునవ్వుతో ఎదుర్కొంటున్నారు. ఇదే ఐక్యమత్యం ఎప్పటికీ కొనసాగాలి. రాధ రేపు ఈ సరుకంతా పట్నం తీసుకెళ్తుంది. మన సంఘానికి ఇది ఒక పెద్ద మలుపు. ఆ విధంగా ఆ పల్లెటూరి మహిళలు పచ్చళ్ళు, అప్పడాలు, బుట్టలు తయారు చేస్తూ వ్యాపారం మొదలుపెట్టారు. వారి నాణ్యత, స్వచ్ఛత పట్నంలో ఎంతో పేరు తెచ్చుకున్నాయి. చిన్నగా మొదలైన వారి కుటీర పరిశ్రమ 1 సంవత్సరం గడిచేసరికి ఎంతో పెద్దదిగా మారింది. చుట్టుపక్కల పల్లెల నుండి కూడా ముడి సరుకులు కొనుగోలు చేసే స్థాయికి ఎదిగారు. సరిగ్గా 1 సంవత్సరం పూర్తయిన రోజున అందరూ సీతమ్మ ఇంటి దగ్గర సమావేశమయ్యారు. రాధ లెక్కల పుస్తకంతో కూర్చుంది. రాధా తల్లి, ఈ రోజుతో మన మహిళా సంఘం మొదలుపెట్టి సరిగ్గా 1 సంవత్సరం పూర్తయింది. మనం ఆనాడు భయంగా చిల్లర డబ్బులతో మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఈ రోజు ఎంత దూరం వచ్చిందో ఒకసారి ఆ లెక్కల పుస్తకం చూసి అందరికీ వినిపించమ్మా. మన కష్టం ఎంత ఫలించిందో అందరికీ తెలియాలి. రాధ ముఖంలో ఎంతో గర్వంతో, చిరునవ్వుతో, సీతమ్మ గారు, అత్తయ్యలందరికీ నమస్కారం. ఈ రోజు నేను చెప్పబోయే విషయం వింటే మీరందరూ ఆనందంతో గంతులేస్తారు. మన వస్తువులకు పట్నంలో ఉన్న గిరాకీ గురించి మీకు తెలిసిందే. మనం నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు కాబట్టి మన బేరాలు రోజు రోజుకు పెరిగాయి. ఈ 1 సంవత్సరంలో మనం చేసిన వ్యాపారం, మన పెట్టుబడులు, మన ఖర్చులు అన్ని పోను మన మహిళా సంఘం పొదుపు ఖాతాలో ఎంత సొమ్ము జమైందో తెలుసా? ఎంత రాదా? ఒక 10,000 రూపాయలు దాటుంటుందా? త్వరగా చెప్పు, నా వల్ల కావడం లేదు ఆత్రం. 10,000 కాదత్తయ్య, మన మహిళా సంఘం పొదుపు ఖాతాలో అక్షరాల 1,00,000 రూపాయల పైన జమైంది. మనమంతా ఇప్పుడు లక్షాధికారులం. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంతో, ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ చప్పట్లు కొడతారు. 1,00,000 రూపాయలా? నిజమే రాదా? మా చెవులను మేమే నమ్మలేకపోతున్నాం. ఓ దేవుడా, మగవాళ్లు పంపే 10 రూపాయల కోసం ఎదురు చూసిన మా చేతుల్లో ఇప్పుడు 1,00,000 రూపాయల సొమ్ముందంటే ఇది కలలాగా ఉంది. ఇదంతా సీతమ్మ ఆలోచన వల్లే సాధ్యమైంది. ఆమె లేకపోతే మనం ఈ రోజు ఇలా ఉండేవాళ్లమే కాదు. అవును గౌరమ్మ, మన ఆవేదనను అర్థం చేసుకుని మనకు దారి చూపిన సీతమ్మకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. అలాగే పట్నం వెళ్లి బేరాలు మాట్లాడి లెక్కలు చూసుకున్న రాధ కష్టం కూడా ఎంతో ఉంది. మన అందరి కష్టం ఈ రోజు ఒక పెద్ద విజయం సాధించింది. నాకైతే మాటలు రావడం లేదు. ఆ అడవిలో దొరికే వెదురు పొంగులు మన పాలిట కల్పవృక్షాలు అవుతాయని నేను కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు నా పిల్లల చదువులకు, నా కుటుంబానికి ఎలాంటి లోటు లేదు. నా కళ్ళల్లో అయితే నీళ్ళాగడం లేదు. మన కష్టాలకు పూర్తి ముగింపు దొరికింది. ఇప్పుడు పట్నంలో ఉన్న మగవాళ్ళు కూడా మన సంపాదన చూసి ఆశ్చర్యపోతారు. మనం వాళ్ళకు డబ్బులు పంపే స్థాయికి ఎదిగాం కదా. కన్నీళ్లు తుడుచుకోండి ఆడపిట్టల్లారా. ఇది ఆనంద బాష్పాలు రాల్చే సమయం. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఒక మనిషి ఆలోచన చేస్తే అది కేవలం ఆలోచనగానే మిగిలిపోతుంది. కానీ 10 మంది చేతులు కలిపితే అది ఒక పెద్ద విజయం అవుతుంది. మీరు పగలు రాత్రి అనకుండా చిందించిన స్వేదం ఈ రోజు 1,00,000 రూపాయలుగా మారింది.
మనం కలిసుంటే ఎంతటి కష్టాన్నైనా జయించొచ్చని మీరు నిరూపించారు. అవును సీతమ్మ గారు, కలిసుంటే కలదు సుఖం అనే పెద్దలు ఊరికే అనలేదు. మన ఐక్యమత్యమే మన విజయానికి మూల కారణం. మన లాభాలను అందరికీ సమానంగా పంచుదాం. అలాగే మన వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి కొంత సొమ్మును పొదుపు చేద్దాం. మన ఊర్లో ఉన్న మరికొంతమంది మహిళలకు కూడా మనం ఉపాధి కల్పిద్దాం. చాలా మంచి మాట చెప్పావు రాధా. మనకు దొరికిన ఈ మార్గం మన ఊరి ఆడవాళ్ళందరికీ దారి చూపాలి. మనం ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి. ఈ రోజు మన పల్లెటూరు ఆడవాళ్ళ శక్తి ఒక గొప్ప నిదర్శనం. ఆ భగవంతుడి ఆశీస్సులు మన కష్టం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మీ అందరి ముఖాల్లో ఈ సంతోషం చూస్తుంటే నా జన్మ సార్థకమైనట్లు అనిపిస్తోంది. ఇలాగే ఎప్పటికీ కలిసికట్టుగా ఉందాం. అందరూ ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకుంటారు. వారి ఐక్యమత్యం, కష్టపడే తత్వం వారికి ఎంతో గొప్ప విజయాన్ని అందించాయి. ఆ పల్లెటూరి మహిళల కుటీర పరిశ్రమ చుట్టుపక్కల 10 ఊళ్లకు ఆదర్శంగా నిలిచింది. ఈ కథలోని నీతి ఏంటంటే, చిన్న ప్రయత్నమైన 10 మంది కలిసి ఐక్యమత్యంగా చేస్తే అది ఎంతో పెద్ద విజయంగా మారుతుంది. కలిసి ఉంటే కలదు సుఖం అన్న నానుడికి ఈ మహిళలు విజయమే నిదర్శనం. చీకటి పడింది. ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం మొదలైంది. రామయ్య ఇంటి అరుగు మీద రామయ్య, అతని భార్య సీతమ్మ ఎంతో దిగులుగా కూర్చొని ఉన్నారు. ఆ వర్షం వారి కన్నీళ్లను మరింత పెంచుతోంది. సీత, ఆకాశానికి చిల్లులు పడినట్లు ఎలా వర్షిస్తుందో చూసావా? ఈ వర్షం నా కన్నీళ్లలాగే ఆగడం లేదు. రేపటితో మన బతుకు వీధిన పడపోతోంది. ఆ దేవుడికి కూడా మన మీద దయలేనట్టుంది. నేను ఈ ఊరిలో తలెత్తుకుని ఎలా తిరగగలను సీత? అలా కన్నీరు పెట్టుకోకండి. ఏ కష్టమైనా దేవుడు మనకు తట్టుకునే శక్తి ఇస్తాడు. అయినా మనం తీసుకున్న అప్పు కేవలం 100 రూపాయలే కదా. దానికి 300 ఎలా రాశాడు ఆ పాపాత్ముడు ధర్మయ్య? అదే ఆ ధర్మయ్య మాయ సీత. వడ్డీ మీద వడ్డీ, చక్రవడ్డీ అని లెక్కలు రాశాడు. పండక్కు నేను నా చేతులతో తీసుకెళ్లి ఇచ్చిన 50 రూపాయలు వాడు లెక్కల్లో జమ కట్టలేదు. సాక్ష్యాలు ఏవీ నా దగ్గర లేవు. దస్తావేజు మీద నా వేలిముద్రుంది కాబట్టి రేపు ఊరి పెద్ద మల్లయ్య ముందు నన్నే దోషిగా నిలబెడతాడు. మనం డబ్బులిచ్చిన మాట ఊరి పెద్దల ముందు గట్టిగా చెబుదాం. ఎవరైనా నమ్మకపోతారా? ఎవరు నమ్ముతారు సీత? ఆ ధర్మయ్య చేతిలో అందరూ కీలు బొమ్మలే. వాడు ఎంత చెబితే అంత. దస్తావేజులో వ్రాయనప్పుడు నువ్వు డబ్బులు ఎలా ఇచ్చావని నన్నే అడుగుతారు. రేపు ఉదయమే ధర్మయ్య వచ్చి మన 3 ఎకరాల మాగాని పొలాన్ని లాక్కుంటాడు. నా రక్తాన్ని చెమటగా మార్చి పండించిన భూమి అది. ఆ పొలం పోతే మనం కూలీ పనులకు వెళ్ళాలా సీత? మీరు ధైర్యం తెచ్చుకోండి. ఏ రాత్రైనా పగలు కాక మానదు. ఏదో ఒక దారి దొరకకపోదు. దేవుడంత గుడ్డివాడు కాదు. అదే ఊరి చివరన ఉన్న మట్టిదారి. వర్షంలో ఒక చేతిలో గొడుగు, మరో చేతిలో కందిలి పట్టుకుని సుబ్బయ్య, అతని భార్య గౌరమ్మ బురదలో కష్టపడుతూ నడుస్తూ వస్తున్నారు. గౌరమ్మ, జాగ్రత్తగా అడుగు వెయ్యి. దారంతా బురదగా ఉంది. కాలు జారితే ప్రమాదం. ఈ వర్షం చూస్తుంటే ఇప్పట్లో తగ్గేలా లేదు. అవునండి, అసలే చీకటి రాత్రి. ఉరుములు భయపెడుతున్నాయి. బావగారి ఇల్లు ఇంకా ఎంత దూరం ఉందండి? నా కాళ్ళు లాగేస్తున్నాయి. అదిగో ఆ మలుపు తిరిగితే రామయ్య ఇల్లే. 10 ఏళ్ళు అయింది వాళ్ళను చూసి. మొన్న పండక్కు వస్తానన్నాడు, కానీ రాలేదు. ఏదో కష్టంలో ఉండి ఉంటాడు. పాపం, రామయ్య చాలా మంచివాడు. అందుకే మనమే వెళ్ళి పలకరించి వద్దామని బయలుదేరాను. అవునండి, అక్కయ్య సీతమ్మ కూడా ఎంతో మంచిది. మనల్ని చూసి ఎంత సంతోషిస్తుందో కదా. ఈ వర్షంలో మనం వస్తామని వాళ్ళు కలలో కూడా ఊహించుండరు. వాళ్ళని ఆశ్చర్యపరచాలి. అదే కదా గౌరమ్మ, మన రాకలోని అసలు ఆనందం. వాళ్లకు ముందుగా కబురు పంపకుండా వెళ్ళి సంతోషపెడదాం. అడుగు త్వరగా వెయ్యి. లాంతరు వెలుతురు కూడా సన్నబడుతోంది. రామయ్య ఇంటి గుమ్మం దగ్గరికి సుబ్బయ్య దంపతులు చేరుకున్నారు. వర్షంలో తడుస్తూ సుబ్బయ్య తలుపు గట్టిగా తట్టాడు. లోపల రామయ్య భయపడుతూనే మెల్లగా తలుపు తీశాడు. ఈ కుండపోత వర్షంలో ఎవరో, బహుశా ధర్మయ్య మనుషులేమో. రామయ్య, బాగున్నావా? నన్ను గుర్తుపట్టావా? నేను సుబ్బయ్యను. సుబ్బయ్య, నువ్వా? లోపలికి రండి, లోపలికి రండి. గౌరమ్మ గారు, మీరు కూడా త్వరగా రండి, తడిసిపోతున్నారు. అయ్యో, ఎంత తడిచిపోయారు. రా బావా, ఇలా కూర్చోండి. తుడుచుకోవడానికి పొడి బట్టలిస్తాను. అదేమిటి సుబ్బయ్య, ఈ కుండపోత వర్షంలో ఇంత రాత్రిపూట ఇలా వచ్చారు? కనీసం ముందుగా ఒక మాట కబురు పంపొచ్చు కదా. కబురు ఎందుకు రామయ్య? మన మధ్య ఆ లాంఛనాలెందుకు? 10 ఏళ్ళయింది మిమ్మల్ని చూసి. అందుకే వర్షమైనా సరే ఆగలేక బయలుదేరాం. మిమ్మల్ని చూడగానే నా అలసటంతా మాయమైపోయింది. నా తలరాత కాలిపోతుంటే వీళ్ళు సరిగ్గా ఇప్పుడే వచ్చారేంటి? రేపొద్దున్నే ఈ ఇల్లు నాది కాకుండా పోతుంది.
వీళ్ళకిప్పుడు నేను ఎలా మర్యాదలు చేయాలి? సీతమ్మ అతిథులకు భోజనం సిద్ధం చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. రామయ్య ఆమె వెంటే వెళ్లి తక్కువ గొంతుతో గుసగుసగా మాట్లాడుతున్నాడు. సీత, చూసావా నా దరిద్రం? రేపు మన పొలం ఇల్లు పోయి మనం వీధిన పడబోతున్నాం. మనమే కష్టాల్లో ఉంటే సరిగ్గా ఇలాంటి సమయంలో వీళ్ళెందుకు వచ్చారో? ఆ భగవంతుడికి కూడా నా మీద పగ పట్టినట్టుంది. ఇంట్లో వండడానికి పిడికెడు బియ్యం తప్ప ఏమీ లేవు. వీళ్లకు ఏ మర్యాదలు చేస్తాం? మెల్లిగా మాట్లాడండి, వాళ్ళకి వినపడుతుంది. అతిథులు మన ఇంటికొస్తే దేవుళ్లతో సమానం. వాళ్ళు ఎంతో ఆప్యాయతతో మనల్ని చూడ్డానికి ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళని మనమలా తప్పు పట్టకూడదు. నేను తప్పు పట్టడం లేదు సీత, కాని నా పరిస్థితి నీకు తెలుసు కదా. రేపు ఆ ధర్మయ్య వచ్చి నా పరువు తీస్తుంటే వీళ్ళ ముందు నేను తలెత్తుకుని ఎలా నిలబడాలి? నా కష్టాలు వాళ్ళకు తెలిస్తే ఎంత చిన్న చూపు చూస్తారు. ఈ వర్షంలో వచ్చిన తెలివైన చుట్టాలు మాదిరి వీళ్ళు మన పాలిట పెద్ద భారం సీత. మీరు అనవసరంగా కంగారు పడకండి. ఇంట్లో ఉన్న కాస్త బియ్యంతోనే వండి పెడతాను. రేపటి సంగతి రేపు చూసుకుందాం. వాళ్ల ముందు మాత్రం మీరు ముఖం చిన్నబుచ్చుకోకండి. వాళ్ళు మన కష్టం చూసి బాధపడతారు. సరే, నీ ఇష్టం. నేను నా రాతను నిందించుకోవడం తప్ప ఏమీ చేయలేను. అందరూ భోజనానికి కూర్చున్నారు. సీతమ్మ ఉన్నంతలో ఆప్యాయంగా వడ్డించింది. సుబ్బయ్య భోజనం చేస్తూ రామయ్యను మాటల్లో పెట్టాడు. సీతమ్మా, నువ్వు వండిన వంకాయ కూర చాలా బాగుంది. అమృతంలాగా ఉంది. రా, ఇంతకీ ఈ సంవత్సరం పొలంలో పంట ఎలా పండింది? వ్యవసాయం లాభసాటిగానే ఉందా? ఆహా, అంతా బాగానే ఉంది. వర్షాలు బాగానే పడ్డాయి, పర్వాలేదు. కానీ నీ ముఖంలో సంతోషం లేదురా. 10 ఏళ్ల క్రితం నా కళ నీ ముఖంలో ఇప్పుడు కనిపించడం లేదు. ఏదో పెద్ద కష్టం నీకు పీడిస్తున్నట్టుంది. నాతో దాచకు. అలాంటిదేమీ లేదు. బహుశా వయసు పైబడడం వల్ల వచ్చిన నీరసం కాబోలు. మీరు ప్రశాంతంగా భోజనం చేయండి. అక్కయ్య, నువ్వు కూడా సరిగ్గా తినటం లేదు. మీ ఇద్దరి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏడ్చినట్టుగా అనిపిస్తోంది. ఏమైంది? ఏం లేదు గౌరమ్మ, పొయ్యిలో కట్టెలు సరిగ్గా కాలక పొగ కంట్లో పడిందిలే. భోజనం పూర్తయిన తర్వాత రామయ్య పెరట్లోకి వెళ్లి చేతులు కడుక్కుంటున్నాడు. సుబ్బయ్య అతని వెంటే వెళ్లి రామయ్య భుజం మీద చెయ్యి వేశాడు. రామయ్య, నా దగ్గర అబద్ధాలాడకు. సీతమ్మ కంట్లో నీళ్లు, నీ ముఖంలో భయం నేను స్పష్టంగా చూశాను. రేపేదో జరగబోతోంది. దయచేసి నాకు నిజం చెప్పు. నా ప్రాణం ఉన్నంత వరకు నీకు ఏ కష్టం రానివ్వను. సుబ్బయ్య, నా బతుకు ఎండిపోయిన చెట్టు లాంటిదైపోయింది. ఆ ధర్మయ్య అనే వడ్డీ వ్యాపారి కట్టే వడ్డీలు కట్టలేక నా రక్తం నీరైపోయింది. నేను వాడి దగ్గర తీసుకున్నది కేవలం 100 రూపాయలు. నా అవసరం చూసి ఖాళీ దస్తావేజు మీద నా వేలిముద్ర వేయించుకున్నాడు. అదేమిటి? అసలు 100 రూపాయలైతే వాడిప్పుడు ఎంత అడుగుతున్నాడు? 300 అడుగుతున్నాడు బావా. 6 నెలల క్రితం నా చేతులతో నేను 50 రూపాయలు వాడి ముఖాన కొట్టాను. కానీ వాడు తన పచ్చ పుస్తకంలో ఆ లెక్క రాయలేదు. దాన్ని జమ కట్టలేదు. ఎందుకు రాయలేదయ్యా అని అడిగితే వాడి మనుషులతో నన్ను కొట్టించాడు. అంత ధైర్యమా వాడికి? ఊరి పెద్దలేమనలేదా? ఊరి పెద్ద మల్లయ్య కూడా వాడి చేతిలో మనిషే బావా. రేపు ఉదయం రచ్చబండ దగ్గర 300 కట్టకపోతే నా 3 ఎకరాల పొలం జప్తు చేస్తానని బెదిరించాడు. నా దగ్గర చిల్లి కవ్వలేదు. రేపు పొలం పోవడం ఖాయం. దేనికి ఇంతలా ఏడుస్తున్నావు? ఆ ధర్మయ్య ఎంతటి కపట నాటకదారో నాకు అర్థమైంది. వాడి దురాశే వాడి పాలిట మృత్యు అవుతుంది. నువ్వు ప్రశాంతంగా నిద్రపో. రేపు ఉదయం ఆ ధర్మయ్య సంగతి నేను చూస్తాను. నువ్వేం చేయగలవు? వాడి దగ్గర దస్తావేజుంది. దస్తావేజు ఉంటే సరిపోదు, దాన్ని నిలబెట్టుకునే ధర్మం ఉండాలి. నువ్వు ఏమీ కంగారు పడకు, వెళ్ళి పడుకో. అతిథుల కోసం ఏర్పాటు చేసిన గదిలో సుబ్బయ్య గౌరమ్మ మాట్లాడుకుంటున్నారు. సుబ్బయ్య ఆలోచనలో పడ్డాడు. ఏంటండి, బావగారు అంతలా ఏడుస్తున్నారు? అంత పెద్ద కష్టమేమొచ్చింది? ఆ ఊరి వడ్డీ వ్యాపారి ధర్మయ్య మన రామయ్యను మోసం చేశాడు గౌరమ్మ. రేపు పొద్దున్నే వాడి పొలం లాక్కోవాలని చూస్తున్నాడు. అయ్యో, మరి మనమెలా సాయం చేయగలం? మన దగ్గర కూడా అంత డబ్బు లేదు కదా. వాడికి కావాల్సింది డబ్బు కాదు గౌరమ్మ, వాడికి కావాల్సింది భయం. రేపు ఉదయం నేను ఆ ధర్మయ్య ఇంటికి వెళ్తాను. వాడి పెరికితనాన్ని ఆసరాగా తీసుకుని వాడి బుద్ధి చెబుతాను. నువ్వు చూస్తూ ఉండు. రామయ్య అప్పు రేపటితో మాఫీ అయిపోతుంది. మీరు మాత్రం ఏ ప్రమాదంలో పడకండి. జాగ్రత్తగా వ్యవహరించండి. నా తెలివి మీద నీకు నమ్మకం లేదా? ఆ రామయ్య పెట్టే కన్నీటి చుక్కకు ఆ ధర్మయ్య రేపు తగిన మూల్యం చెల్లిస్తాడు. మరుసటి రోజు ఉదయం వర్షం పూర్తిగా తగ్గిపోయింది. ఎండ కాస్తోంది. ఊరి పెద్ద మల్లయ్య, ధర్మయ్య
ఇంటి అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ, చూసావా మల్లయ్య, ఈ రోజుతో ఆ రామయ్య గడి పని గోవిందా. వాడి 3 ఎకరాల మాగాని నా చేతిలోకి రాబోతోంది. ఆ భూమి చూస్తుంటేనే నాకు కడుపు నిండిపోతోంది. కానీ ధర్మయ్య, రామయ్య పాపం మంచివాడు. వాడు తీసుకున్నది 100 రూపాయలే కదా, దానికి 3 ఎకరాలు లాక్కోవడం కొంచెం అన్యాయం అనిపించడం లేదా? అన్యాయమే ఉంది మల్లయ్య. నా పత్రం మీద వాడు 300 అని వేలిముద్ర వేశాడు కదా. అప్పు తీసుకునేటప్పుడు నా కాళ్ళు పట్టుకున్నాడు, ఇప్పుడు తీర్చలేక ఏడుస్తున్నాడు. చట్టం నా వైపు ఉంది. నువ్వు కూడా రచ్చబండ దగ్గర నాకే మద్దతు ఇవ్వాలి. నీకు దక్కాల్సిన ముడుపులు నీకు దక్కుతాయి. సరేలే ధర్మయ్య, నీ ఇష్టం. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు. ఆ సమయంలో రామయ్య ఇంటి నుంచి పట్టుబట్టలు తలపాగా ధరించి ఒక గొప్ప దివాన్లా సుబ్బయ్య ధర్మయ్య ఇంటికొచ్చాడు. అతని వేషధారణ చూసి ధర్మయ్య లేచి నిలబడ్డాడు. అయ్యా ధర్మయ్య గారంటే మీరేనా? మీ పేరు పక్క ఊర్లలో కూడా మారుమోగిపోతోంది. అవునండి బాబు, నేనే ధర్మయ్యను. ఇంతకీ తమరెక్కడి నుంచి దయచేశారో? చూడ్డానికి మహారాజు గారి ఆస్థానంలోనూ పనిచేసేవారిలా ఉన్నారు. నా పేరు సుబ్బయ్య. నేను విజయనగర సంస్థానం జమీందారు గారి ప్రధాన దివాన్ను. మా జమీందారు గారు ఈ చుట్టుపక్కల 30 ఊళ్ళలో ఉన్న రైతుల అప్పులన్నీ కొనేయాలని నిర్ణయించారు. మీలాంటి పెద్ద మనుషుల దగ్గర ఉన్న అప్పుల పత్రాలు మాకు ఇస్తే ఆ అప్పుల డబ్బు మేమే మీకు ఒకేసారి ఇచ్చేస్తాం. మీరిక వడ్డీల కోసం రైతుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఓహో, చాలా సంతోషం దొరగారు. ఈ ఊరిలో సగం మంది నాకే బాకీ ఉన్నారు. ముఖ్యంగా రామయ్య అనేవాడు నాకు 300 రూపాయలు బాకీ ఉన్నాడు. ఆ దస్తావేజు నా దగ్గర ఉంది. ఆ 300 మీరిచ్చేస్తారా? 300? చాలా పెద్ద మొత్తం. ఆ దస్తావేజు ఒకసారి చూపిస్తారా? ఇదిగోండి దొరగారు, వాడి వేలిముద్ర కూడా ఉంది. సుబ్బయ్య ఆ పత్రాన్ని చేతిలోకి తీసుకుని చాలా తీక్షణంగా పరిశీలించాడు. అకస్మాత్తుగా అతని ముఖంలో కోపం కట్టలు తెంచుకుంది. పత్రాన్ని కింద పడేశాడు. ధర్మయ్య, ఏంటి మోసం? ఈ పత్రం చెల్లదో. నువ్వు ఎంత ప్రమాదంలో పడ్డావో నీకు అర్థం కావడం లేదు. ఏమైంది దొరగారు? నా పత్రం ఎందుకు చెల్లదో? నీకు విషయం తెలుసలేదో? మహారాజు ఒక కొత్త శాసనం తీసుకొచ్చారు. అదేంటంటే, ఎవరైనా వడ్డీ వ్యాపారి ఒకే రైతుకు 150 రూపాయలకు మించి అప్పు ఇస్తే ఆ దస్తావేజు మీద తప్పనిసరిగా మహారాజు గారి రాజముద్ర ఉండాలే. రాజముద్ర లేని పత్రాలు చూపిస్తే 10,000 రూపాయల జరిమానాతో పాటు 6 నెలల కఠిన చెరసాల శిక్ష విధిస్తారో. నీ పత్రం మీద 300 అని ఉంది, కానీ రాజముద్ర ఏది? రాజముద్ర? అదేమిటి దొరగారు? ఈ కొత్త శాసనం గురించి నాకు ఎవరూ చెప్పలేదే. నాకిప్పుడు ఏంటి గతి? ఇప్పుడు నేను చెబుతున్నాను కదా. జరిమానా కట్టడానికి నీ ఇల్లు ఆస్తి మొత్తం జప్తు చేస్తారు. భటులను పిలిచి నిన్ను ఇప్పుడే బంధిస్తాను. పద రచ్చబండకో. అయ్యో దొరగారు, నన్ను కాపాడండి. ఆ రామయ్య నాకు 300 బాకీ లేదు దొరగారు. నేను దురాశతో అలా రాసుకున్నాను. నిజం చెబుతున్నావా? 100 రూపాయలేనా? మరి వాడు కట్టిన 50 రూపాయలు జమ చేశావా? లేదు దొరగారు, వాడు 50 కట్టేశాడు. మిగతా 50 కూడా నేను మాఫీ చేసేస్తాను. నా పత్రం మీరు తీసుకోకండి. నన్ను చెరసాలకు పంపకండి దొరగారు. నా ఆస్తి నా ప్రాణాలు దక్కితే చాలు. రేపు ఊరి పెద్దల ముందు మాట మారుస్తావేమో, నాకు నమ్మకం లేదు. మరోవని దొరగారు, కావాలంటే ఇప్పుడే రచ్చబండకు వెళ్దాం. మల్లయ్య గారి ముందే చెబుతాను. రచ్చబండ దగ్గర ఊరి జనం మొత్తం పోగయ్యారు. మల్లయ్య గారు కూర్చొని ఉన్నారు. రామయ్య సీతమ్మ భయపడుతూ ఒక పక్క నిలబడి ఉన్నారు. ఇంతలో సుబ్బయ్య అతని వెనుక తలదించుకొని ధర్మయ్య వచ్చారు. ఏంటి ధర్మయ్య, తీర్పు కోసం అందరూ వచ్చారు. దస్తావేజ్ తెచ్చావా? రామయ్య పొలం సంగతి తేల్చేద్దాం. అయ్యో మల్లయ్య గారు, నన్ను క్షమించండి. నేను చేసిన తప్పు నేనే ఒప్పుకుంటున్నాను. రామయ్య నాకు 300 బాకీ లేడయ్యా. అదేమిటి ధర్మయ్య, పొద్దున్నే అంత మాట అన్నావు, ఇప్పుడు ఇలా అంటున్నావు? అది నా దురాశ మల్లయ్య గారు. రామయ్య తీసుకున్నది కేవలం 100 రూపాయలు. అందులో 50 రూపాయలు వాడే స్వయంగా కట్టేశాడు. నేను లెక్కల్లో తప్పు రాశాను. మిగిలిన 50 రూపాయలు కూడా నేనే స్వయంగా మాఫీ చేస్తున్నాను. రామయ్య నాకు 1 రూపాయి కూడా బాకీ లేదు. వాడి పొలం వాడిదే. రామయ్య నమ్మశక్యం కాని ఆశ్చర్యంతో సుబ్బయ్య వైపు చూస్తూ, ఇదంతా నీ చలివేనా? ఆ ధర్మయ్య నోటి వెంట ఈ మాటలు ఇలా వచ్చాయి. ఆ అన్యాయం ఎప్పుడు భయపడుతూనే ఉంటుంది రామయ్య.
నేను వాడి భయాన్ని ఆసరాగా తీసుకున్నాను. వాడి పాపం వాడినే భయపెట్టింది. ఇక నీ పొలం నీదే, నీ ఇల్లు నీదే, ఎవరు నిన్నేం చేయలేరు. సంతోషం ధర్మయ్య, నువ్వు మారినందుకు చాలా ఆనందం. రామయ్య అప్పు తీరిపోయినట్టే. రచ్చబండ దగ్గర పంచాయతీ ముగిసిన తర్వాత అందరూ ఆనందంగా రామయ్య ఇంటికి తిరిగొచ్చారు. రామయ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. సీతమ్మ లోపలి నుండి అందరికీ తీపి పదార్థాలు తెచ్చింది. సుబ్బయ్య, నన్ను క్షమించు. నిన్న రాత్రి నేను మిమ్మల్ని ఇద్దరినీ చూసి నా కర్మ కాలిపోతుంటే ఈ వర్షంలో వచ్చిన తెలివైన చుట్టాలు మాదిరి వీళ్ళెందుకు వచ్చారు అని నా మనసులో చాలా తిట్టుకున్నాను. నేను ఎంత పాపాత్మున్నో కదా. అవును బావా, నిన్న రాత్రి మీరు రాగానే మా పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ రాక మా పాలిట వరంగా మారింది. అందుకే అంటారు రామయ్య, కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కావు. దేవుడు ఏదో ఒక రూపంలో సాయం పంపుతాడు. మీరు మాకు ఎప్పటికీ కావాల్సిన వాళ్ళే. ఇందులోని తప్పేమీ లేదు. నీ బాధలో అలా అనుకున్నావంతే. అవునక్కయ్య, బంధువులంటే కష్టాల్లో పాలు పంచుకోవాలి కాని పారిపోకూడదు కదా. ఈ రోజు మీ ఆనందం చూస్తుంటే మాకు కడుపు నిండిపోయింది. లేదు బావా, నాకు జ్ఞానోదయం అయింది. మీరు నిజంగానే వర్షంలో వచ్చిన తెలివైన చుట్టాలు. మీ తెలివితో నా ప్రాణాలు, నా ఆస్తి కాపాడారు. జీవితాంతం మీ రుణం తీర్చుకోలేను. సరే సరే, ఇక ఈ ఏడుపులాపి ఆ సీతమ్మ తెచ్చిన పాయసం అందరికీ ఇవ్వో. కడుపు నిండా తిని చాలా కాలం అయింది. అందరూ కలిసి ఆనందంగా పాయసం తిన్నారు. రామయ్య ఇంట మళ్లీ సంతోషం వెల్లివిరిసింది. ఆ వర్షం వారికి కష్టాన్ని కాదు, సుఖాన్ని మోసుకొచ్చిందని అందరూ సంబరపడ్డారు. అలా సుబ్బయ్య తెలివితేటలతో రామయ్య కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయి.